అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి. వర్గీకరణ గురించి మాట్లాడండి. అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. 50 సంవత్సరాలకెళ్ళి తెలంగాణ మాదిగల యొక్క పోరాటం మేరకు ఈరోజు అత్యంత న్యాయస్థానం, భారతదేశంలోని అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు మన కొత్తగా ఏర్పడ్డటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిలిపేయాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజా నేతృత్వంలో మీరు ఢిల్లీకి పోవాలి. ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన బాధ్యుల యొక్క వాదన వినిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజా నరసింహ గారి నేతృత్వంలో మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు 3 గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులందరం మాట్లాడడం జరిగింది. ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎంత డబ్బైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగల పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధార్థ లూత్రా సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష, సీనియర్ కౌన్సిల్ సుమారు 2 గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదిగలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వినిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాషిక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభ్యులు మాకు సహకరించాలని వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో ఈరోజు ఇంత పెద్ద గలాటా చేస్తున్నారు. మా సోదరి మరి సబిత ఆ సోదరి మరి విషయంలో ఏదైతే జరిగిన విషయంలో మాట్లాడటానికి సభకున్నట్టు సభ వ్యవహారాల నాయకులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. మరి అదేవిధంగా ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఒక మాదిగ బిడ్డగా నేను ఈ యొక్క సభ ద్వారా మనవి చేసుకున్న అధ్యక్ష, ఆ రోజు అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడున్నటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఢిల్లీకి తోలుకొని పోమంటే ఢిల్లీకి తోలుకొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష, మొన్న మేము ఢిల్లీలో 3 రోజుల్లో ఇక్కడ గౌరవ శాసనసభ్యులు మా దామోదర్ రాజా పక్షాన మేము ఉంటే 3 రోజుల మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టి వాళ్ళు కూడా వాదన వినిపించే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష. ఇంప్లీట్ కాలే. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, మేము మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ ఏమైనా అన్యాయం చేసిన అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశపరంగా ఓట్లతో ఎన్నుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష, సభ్యత్వం రద్దు చేసిన అధ్యక్ష. ఏమన్నంటే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించిన అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతున్న అధ్యక్ష మాదిగలకు చర్చిస్తాను కానీ ఎందుకు నువ్వుకుంటా అర్థం వేసలే అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష, మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కానీ ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. భారతదేశంలో అత్యంతమైన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు ₹1,00,000 ఖరీదు గల అడ్వకేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే దళితులకు సంబంధించినటువంటి ఒక్క నాయకుడన్నా మాట్లాడింది అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఒక్క సోదరిమణి కోసం అధ్యక్ష నిన్నగాక మొన్న మా ఆదివాసి వర్గానికి చెందినట్టు మా గౌరవ మా మంత్రి గారిని అక్కడ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష.
నాలెడ్జ్ లేదు, తెలివి లేదని మాట్లాడిన అధ్యక్ష. మనం మేము ఇక్కడ రాజకీయం చేసినామా అధ్యక్ష? మేము కూడా రాజకీయం చేసినామా? మేము వచ్చి ఇక్కడ బయట ధర్నా చేసినామా? మేము మా ఆదివాసి సోదరిమని గౌరవ మంత్రి సీతక్క అడవిలో పుట్టి అడవిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసిన మా సీతక్కని పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి? ఏం మాట్లాడింది అధ్యక్ష? ఒకసారి రికార్డుగా తీయండి అధ్యక్ష. మేము గిట్ట ఏం మాట్లాడింది అధ్యక్ష? ఎంత పెద్ద గౌరవం ఇచ్చిన అధ్యక్ష. మేము మాట్లాడితే నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు, ఏ స్పీకర్ ఏమంటాడు, విప్పులకు మైక్ ఇస్తారా అంటుండే అధ్యక్ష. విప్పులకు మైక్ ఇస్తారా అధ్యక్ష? కేటీఆర్ గారికి ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించిలో మబ్బులు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన అధ్యక్ష. మేము బాధగా అవమానపరచుకుంటూ మాట్లాడింది అధ్యక్ష. మేము ఏమంటే చూడండి అధ్యక్ష, రికార్డులో ఏం మాట్లాడు అధ్యక్ష. దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు, మందుల సామ్యుల్ గారు. అధ్యక్ష, మా జాతి కోసం 50-30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత